Audio Jungle. నమస్కారం. ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. త్రాగునీరు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాల కల్పనలో ఎటువంటి అవాంతరాలున్న తక్షణమే చర్యలు తీసుకుంటామని తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు. స్థానిక గొల్లగూడెం సెంటర్లో త్రాగునీరు కలుషితమవుతుందన్న ఆర్కే న్యూస్ కథనానికి ఆయన స్పందించి తక్షణమే మరమ్మతులు చేయించారు. ఆర్కే న్యూస్ తో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజా సమస్యలను వెలుగులోనికి తీసుకుని వచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న ఆర్కే న్యూస్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. సార్, ఆర్కే న్యూస్ వారు నిన్న ఒక గ్రూప్లో పెట్టారు, వలగూడెం జంక్షన్లో వాటర్ సప్లై ప్రాబ్లం ఉంది, పొల్యూటెడ్ వాటర్ అని చెప్పేసి. నిన్న ఆదివారం అయినా కానీ వెంటనే స్పందించి మమ్మల్ని పంపించి దాన్ని ఎక్కడ లీక్ వస్తుందో ప్రాబ్లం ఐడెంటిఫై చేయమన్నారు. 3 చోట్ల పైప్ లైన్స్ లీకేజ్ అని చెప్పేసి ఐడెంటిఫై చేశారు. అది ఇంటి కొలాయిలు. వెంటనే నేను ఆదివారం అయినా కానీ ఇంటి కొలాయిలు రెక్టిఫై చేయమని మా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం సరికి 3 రెక్టిఫై చేశారు. ఇంకా ఒక్క కొలాయి లీక్ అనేది దొరకలేదు, అది కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. ఇప్పుడు 5:30కి కొలాయి వచ్చిన టైంలో మేము ఐడెంటిఫై చేసి ఒకటి కూడా రెక్టిఫై చేస్తాం. సో మ్యాక్సిమం పొల్యూషన్ అనేది తగ్గిపోయింది. అంతవరకు మున్సిపల్ వాటర్ ట్యాంకర్లు ఇచ్చి పొల్యూషన్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాకి ట్యాంకర్ ద్వారా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. అది ఈరోజు సాయంత్రం కల్లా రెక్టిఫై చేయడం జరుగుతుంది. రేపటి నుంచి మంచి నీళ్ళు వస్తుందండి. ఆర్కే న్యూస్ వారు మాకు ఇలాగా ఎలివేట్ చేసినందుకు, ఈ ఐడెంటిఫై చెప్పినందుకు ధన్యవాదాలండి. అదేవిధంగా శాసమల్ బ్యాక్ సైడ్ కూడా చిన్న పొల్యూషన్ వస్తుందని చెప్పారు. అది రేపు కూడా ఐడెంటిఫై చేసి మా స్టాఫ్ని 2 పంపించి, దీంట్లో పొల్యూషన్ ఐడెంటిఫై చేయడానికి కొంచెం ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఆ లీక్ ఎక్కడ వస్తుందని చెప్పేసి వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. వాళ్ళకి పంపించి మేము ఐడెంటిఫై చేసి వెంటనే రేపు సాయంత్రం కల్లా అది కూడా చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్, ఆర్కే న్యూస్ వారు. మీరు వేసిన దానికి మేము ఏ విధంగా బాధపడకుండా అదొక మా సజెషన్గా తీసుకొని రెక్టిఫై జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. తాడేపల్లిగూడెం పెంటపాడు మండలం రావిగుంట వాస్తవ్యులు పెంకి శ్రీను మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందాలని నిర్మలగిరి మేరీ మాత చర్చి గౌరీపట్నం నందు భక్తి శ్రద్ధలతో సుమారు 350 మెట్లకు పైగా మోకాళ్లతో ఎక్కి బొలిశెట్టి శ్రీనివాస్ మీద అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో చాపల రమేష్, సందకరమణ, రాపాక ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. Các bạn có làm thế. Mở lại. రెండు 2024 నుంచి 25 వరకు సంవత్సరం గాను 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న పాఠ్య పుస్తకాలు 43 మండలాలకు పంపిణీ చేశామని జిల్లా పాఠ్య పుస్తకాల విక్రయ మేనేజర్ టి భాస్కరరావు వెల్లడించారు. 43 మండలాలకు 4,15,032 పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశామని తెలిపారు. ఇంకా 13 మండలాలకు పుస్తకాలు పంపిణీ చేయవలసి ఉందని అన్నారు. 8, 9, 10,
ఇంటర్ పాఠ్య పుస్తకాలు సరాసరి మండల కేంద్రాలకు చేరుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ 2024-25 సంవత్సరంకు గాను 1 to 7th బుక్స్ సెమ్ 1 బుక్స్ గోడౌన్ బ్యాలెన్స్ ఏమో 1,23,333 బుక్స్, రిసీవ్డ్ బుక్స్ 4,66,755, టోటల్ బుక్స్ 5,90,092 బుక్స్ అండి. ఇప్పటికి డిస్ట్రిబ్యూషన్ చేసినవి 4,15,036 బుక్స్ అండి. 43 మండలాలకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందండి. ఈ సంవత్సరం పాత అరెస్ట్ వైర్ 48 మండలాలు కాకుండా కృష్ణా జిల్లాలో ఒక 8 మండలాలు ఇచ్చారండి. దాంతో 56 మండలాలు అయినాయి ఈ సంవత్సరం. 56 మండలాలకు గాను 43 మండలాలు డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయిందండి. ఇంకా మిగిలిన మండలాలు రేపు ఎల్లుండిలో కంప్లీట్ చేస్తాం సార్. ఈ సంవత్సరం 8th, 9th, 10th బుక్స్ ప్రింటర్ నుంచి సరాసరి మండల పాయింట్కి వెళ్ళిపోతున్నాయి సార్. అవి కూడా ఇంచుమించు 90% వెళ్ళిపోయినాయి అన్ని మండలాలకనే. 10th క్లాస్ బుక్స్ మాత్రం ఈ సంవత్సరం మొత్తం సిలబస్ మారింది సార్. టోటల్ ఏంటంటే సార్ 12,02,192 అండి 1 to 7th కండి. ఇప్పుడు ఇంకా రావాల్సిన 6,12,100 అండి. అలా బుక్స్ వస్తున్నాయి. స్కూల్స్ తీసిన వాటికి మాత్రం బుక్స్ పిల్లల చేతిలో బుక్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. 3rd, 4th, 5th అసలు రాలేదు సార్. ఏ టైటిల్స్ 4th, 5th రాలేదు. వస్తున్నాయని చెప్పి ఇంటిమేషన్ వచ్చింది. రాగానే డిస్ట్రిబ్యూషన్ ఈ సంవత్సరం ప్రభుత్వం వారు ఉత్తరప్రదేశ్ వారు కాంట్రాక్ట్కి ఇచ్చారండి బుక్స్. పీతాంబరి, పైనీర్ అని 2 ప్రింటర్స్ ఉన్నాయి. 2 ప్రింటర్స్కి టెండర్స్ ఇచ్చారు సార్. 8th, 9th, 10th మన లోకల్ ప్రింటర్స్కి ఇచ్చారు. విజయవాడ, గుంటూరు వాళ్ళకినండి. రాగానే డిస్ట్రిబ్యూట్ చేయడం ప్రారంభం. సెకండ్ స్పెల్లో బుక్స్ రాగానే మొదలు పెడతాం. ఈ బుక్స్ ఆర్టీసీ వారి ద్వారాగా మండలాలకు సప్లై చేయబడుతుంది. లోడింగ్, అన్లోడింగ్ ఆర్టీసీ వారే చేస్తారండి. సోమవారం కాలానుగుణ వ్యాధులపై ప్రజారోగ్య పరిరక్షణ కోసం వైద్య ఉద్యోగులు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజల్ని వ్యాధుల బారి నుంచి రక్షించాలని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టణ ఆరోగ్య కేంద్రం ఎన్టీఆర్ జంక్షన్ పరిధిలోని 9, 11 వార్డులలో పర్యటించి ఈ రోజు జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ప్రాంతాన్ని సందర్శించారు. ప్రతి వారం శుక్రవారాన్ని డ్రైడేగా పాటిస్తూ నీటి నిల్వలు ఎక్కడైతే ఉన్నాయో ఆ నీటి నిల్వలు లేకుండా చూసుకుని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే కనుక దోమల ద్వారా వచ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి. అందులో ముఖ్యంగా గృహాల వద్ద నెలకొని ఉన్న అపరిశుభ్రమైన వాతావరణం ఏదైతే ఉందో, ఉదాహరణకు కంటైనర్స్ అంటే నీటిని నిల్వ చేసుకునే పాత్రలు వారానికి ఒకసారి కంపల్సరిగా క్లీన్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క కీటక జనిత ప్రదేశాన్ని వెంటనే నిర్వీర్యం చేయడం ద్వారా దోమలు వృద్ధి చెందకుండా ఉంటుంది. ఆ విధంగా చేసినట్లయితే దోమల ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ కానీ వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన సూచనలు, సలహాలు పాటిస్తూ ఉండాలి. మా వైద్య బృందాలు వస్తున్నప్పుడు తప్పనిసరిగా జ్వరాల మీద ఖచ్చితమైన సమాచారం మీరు ఇచ్చినట్లయితే కనుక ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ చిన్నపాటి జ్వరం అయినా సరే మీ అది మా వైద్య బృందం తిరిగి వచ్చినట్లయితే సత్వర మరి ప్రాథమిక పరీక్షలు అనేవి సమీపంలోని పట్టణాలకు ఆరోగ్య కేంద్రంలో చేయడం జరుగుతూ ఉంది. బదిలీకి నీకు ఈ పరీక్షలు మీరు బయట ల్యాబ్లో చేయించుకున్నట్లయితే కనుక కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు లేకుండా బయట ఖర్చు లేకుండా మీకు గృహాల మధ్య కాకుండా అక్కడ సమీపంలోని హాస్పిటల్స్లో
వార్డులో కూడా ఈ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మొదటి దశలోని వ్యాధి నిర్ధారణ చేయడం ద్వారా ఇవన్నీ కూడా వెంటనే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ సూచనలన్నీ పాటిస్తూ ఈ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ దోమలు వ్యాప్తి చెందకుండా మనం చేయవలసిన పని శుక్రవారం డ్రైడేగా పాటిస్తుండాలి. అలాగే దోమతెరలు వాడాలి. ఇవన్నీ కూడా తీసుకోవాలని తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ ఆఫీసర్లో మేము అందరూ కూడా కోరుతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.